అందరికీ నమస్కారం. సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. శ్రీ లలిత సహస్రనామావళి సామాజిక దృక్పథం అనే శీర్షికలో శ్రీ విజయమూరి బాలమురళి గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 109వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ బాలమురళి గారికి స్వాగతం. ధన్యవాదాలు ఆచార్య వెంకటేశ్వర్లు గారికి. అలాగే శ్రీ సంస్కృతి సంపద ఛానల్ ద్వారా ప్రచారితమవుతున్నటువంటి లలితా సహస్రనామావళి సామాజిక దృక్పథం అనేటువంటి ధారావాహికలో శ్రోతలందరికీ కూడా సాదరంగా ఆహ్వానం పలుకుతూ యథాపూర్వం మనం ప్రారంభిద్దాం. మనం పంచకోశాంతర స్థిత అనే అమ్మవారిని చెప్పుకుంటూ ఆమె ఎటువంటిది అనేటువంటి విషయంలో నిస్సీమ మహిమ నిత్య యవ్వన అని చెప్తున్నాం. అమ్మవారి యొక్క మహిమ నా ప్లస్ సీమ. సీమ అంటే హద్దు, సరిహద్దు. ఇంత అని చెప్పరానంతటి అధికమైనటువంటి మహిమ కలిగినటువంటిది తల్లి అని మనం చెప్పుకున్నాం. ఎందుకంటే ఆమె మహిమ చెప్పడానికి మనం చాలా అంత అర్హత మనకు లేదు. మన ఆలోచన శక్తి, మన ఊహాశక్తి కూడా అందనంతటి మహిమాన్వితమైనటువంటి శక్తి అమ్మవారు కనుక ఆమె నిస్సీమ మహిమ. అంతేకాదు నిత్య యవ్వన అని కూడా చెప్తున్నాం. అమ్మవారు షోడశ కళా ప్రపూర్ణురాలే కాకుండా ఆమె షోడశాబ్ద ప్రపూర్ణ కూడా. కాబట్టి అమ్మవారు ఎప్పుడు కూడా 16 సంవత్సరాల నిత్య యవ్వన ప్రాయంలో ఉంటుంది. ఆమెకి మనలాగా యవ్వనము, కౌమారము, బాల్య యవ్వన కౌమార వార్ధక్యాలు ఆమెకు ఉండవన్నమాట. కాబట్టి వయోవస్థ వివర్జిత అయినటువంటి అమ్మవారు నిత్య యవ్వన, ఎల్లప్పుడూ యవ్వనముగాతో ఉండేది. అమ్మవారు దేవతలకే తల్లి అయినటువంటి అమ్మవారి సృష్టికే తల్లి. ఆమె నిత్య యవ్వన, వయోవస్థ వివర్జిత, ఇవన్నీ కూడా ఈ నామాలు మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుని అలాంటి అమ్మవారు ఇక్కడ మదము అంటే అహంకారము, పొగరు అనే అర్థాల్లో తీసుకోకూడదు. ఏమైనా తీసుకోవాలి? దానికి అసలైన అర్థం ఏమిటి అంటే పరవశత్వం. సంపూర్ణమైనటువంటి ఆనందం మనకి కలిగినప్పుడు ఒక రకమైనటువంటి పరవశత్వం, మత్తు అనేది బాడీకి, మన శరీరానికి ఆవహిస్తుంది. ఒక తన్మయత్వ భావన అనేది వస్తుంది. ఆ మదం. మనం ఈ అహంకారము, గర్వము ఇలాంటి పదాలు దానికి వర్తించవు. ఎప్పుడు ఈ పరవశత్వము, సంపూర్ణమైన ఆనందం వస్తుంది అంటే ఎటువంటి ఈతి బాధలు, చీకు చింతలు లేనటువంటి వారికి ఈ బాధ వచ్చింది. అమ్మవారికి చీకు చింతలు ఏముంటాయి? ఆమె సర్వతత్వమయి, సర్వశక్తిమయి, సర్వశక్తివంతురాలైనటువంటి ఆమెకి ఈ సృష్టికంతరికి అధికారిని అయినటువంటి శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి అయినటువంటి అమ్మవారికి సంకల్ప శక్తి చేత ఎన్నైనా సరే సృష్టించగలిగేటువంటి తల్లికి మనకున్నటువంటి భవబంధాలు, ఈ సంసార బాధలు ఏముంటాయండి? చీకు చింతలో కూడా ప్రశాంతమైనటువంటి మనలో ఒక రకమైన పరవసత్వంలో ఉంటుంది అనమాట. ఎందుకంటే తన ప్రణాళికకి అడ్డు లేదు, తన మాటకి ఎదురు లేదు, తన శాసనమే ప్రకృతి అంతా అనుసరిస్తుంది. సాక్షాత్ పరమేశ్వరుడు కూడా శివ స్వాధీన వల్లభ, అమ్మవారి యొక్క ఆలోచనకు అనుగుణంగా నడుచుకుంటాడు. అంచేత అలాంటి తల్లికి చిక్కు చింత ఏముంటుందండి? కాబట్టి ఆవిడకి ఆనందంతో పరవసత్వంలో ఉంటుందన్నమాట అమ్మవారు. ఆ రకంగా చెప్పుకున్నప్పుడు మదశాలిని, బలశాలి, శక్తిశాలి అన్నట్లే మదశాలి అని చెప్పుకోవాలి. పరవసత్వము చేత తన్మయంలో ఉన్నటువంటి తల్లి అని మనం చెప్పుకోవచ్చు.
కాబట్టి ఆనంద పారవస్యంలో ఉండేటువంటి తల్లి, అటువంటి తల్లిని ఆశ్రయిస్తే చాలు మనకి కూడా ఈ చీకు చింతలు అనేవి కలిగిపోయి ఆ పరమానంద భావన అనుభవంలోకి వస్తుందన్నమాట. కాబట్టి వీటి నుంచి విమర్శ రూపిణి విద్య అమ్మవారు వ్యాప్తి చెందేటువంటి లక్షణం కలిగినటువంటి కనుక ఆమె యొక్క ఆనందమయమైనటువంటి తత్వం అనేది ఈ విశ్వమంతా వ్యాప్తి చెందుతుంది అన్నమాట. కాబట్టి ఆనందాన్ని పంచే తల్లి తాను తన్మయత్వంలో ఉంటూ ఆనందంలో ఉంటూ ఓలలాడుతూ తన చుట్టూ ఉన్న వాళ్ళని కూడా ఆనందమయ పరబ్రహ్మ స్థితికి చేర్చడానికి ప్రయత్నించే తల్లి. ఎందుకు చేర్చే తల్లి అని ఎందుకనట్లేదంటే మన ప్రయత్నము లేకుండా అమ్మవారు మన్ని ఎక్కడికి తీసుకెళ్ళదు. మనం ప్రయత్నం చేయాలి. పురుష ప్రయత్నం అనేది మనం చేయాలి. చేస్తేనే ఆమె సహాయం చేస్తుంది. దైవ సహాయం అనేది మానవ ప్రయత్నం లేకుండా అందదు. కాబట్టి మనం చేయవలసినటువంటి ప్రయత్నం మనం చేయాలి. ప్రాథమికంగా మన ఆలోచన ఉండాలి, మనకు లక్ష్యం ఉండాలి. మనం దానికోసం కొంతైనా సరే ప్రయత్నించాలి. ఇది నాకు కావాలనేటువంటి ఆలోచన అయినా సరే మనకి రావాలి. అమ్మా నాకు ఇది కావాలని అడగడం అయినా సరే రావాలి. అడిగే పద్ధతిలో కూడా ఓ పద్ధతి ఉంటుంది కదా. కొంతమంది అడగడంలో తేడా ఉంటుంది. స్వరభేదం, స్థాయి భేదాన్ని బట్టి ఇచ్చేవాడికి మనసు కరగకపోవడం అనేది ఉంటుంది. కాబట్టి అమ్మ ఎదికివ్వవు అని అడిగితే ఎదికివ్వాలరా అని అమ్మ వేసింది అనుకోండి ప్రశ్న. ఈ అడిగిన వాడి తాలూకా పరిస్థితి ఏమిటి? దానికి ఆన్సర్ వీడి దగ్గర ఉంటుందా? ఉండదు కదా. అమ్మా నువ్వు ఇవ్వకపోతే ఎవరిస్తారు అని అడిగాడు అనుకోండి, నువ్వే ఇవ్వాలి కాబట్టి నిన్నే అడుగుతున్నాను తల్లి అంటే అప్పుడు ఆవిడ ఆలోచిస్తుంది, నిజమే కదా, నన్ను కాకపోతే ఎవరిని అడుగుతారు వీళ్ళు, కాబట్టి సరే ఇదిగో అంటుంది. అది ఇవ్వడం ఎలా ఇస్తుందంటే మనకి ఎటువంటి ప్రమాదం లేని విధంగా ఇస్తుంది. మన స్థాయిని బట్టి, మన తాహతను బట్టి, మన యొక్క శక్తిని బట్టి అమ్మ అనుగ్రహిస్తుంది అన్నమాట. మన శక్తికి మించినది ఏది అమ్మ మనకి ఇవ్వదు. ఎందుకు? ఇస్తే మళ్ళీ మనం కష్టాలు పడతాం దాంతో అని ఆవిడకి తెలుసు కాబట్టి ఇవ్వదు. కాబట్టి మనకి ఎక్కువ కావాలని అనుకోండి, మన స్థాయిని మించి మనం కోరికలు కోరుతున్నాం అనుకోండి, కష్టాలు కొని తెచ్చుకుంటున్నామని అర్థం అన్నమాట. అంతే కదండి. నేను ఇప్పుడు అకస్మాత్తుగా ఏంటంటే కోటీశ్వరుని, కోట్లకు అధిపతిని అయిపోవాలని కోరుకున్నాం అనుకోండి, మన స్థాయి ఏమిటి? మధ్యతరగతి కుటుంబం నుంచి కోటీశ్వరుడు అయిపోతే ఒక్కసారి ఓవర్ నైట్ చీకటింట ఇది గాజుటింట్లో ఉన్నటువంటి విడిచిపెట్టిన కుక్క పరిస్థితి అయిపోతుంది. అద్దాలు అలంకరించి ఉన్నటువంటి గదిలోకి కుక్కని పంపించాం అనుకోండి, దాని ప్రతిబింబాలే ఎటుపక్క చూసినా కనిపిస్తుంటాయి. అది తనో వేరే 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 కుక్కో తెలియదు, దానికి గాబరా పడిపోతుంది. అలా గాబరా పడిపోతాం మనం. అందువల్ల అమ్మ తల్లి కనుక ఆమె జగజ్జనని, మన కడుపే కాదు మన బుద్ధిని మన మనస్సుని కూడా చక్కగా అర్థం చేసుకునే తల్లి కనుక మనకి కావలసినటువంటి దాన్ని మనకు అనుగ్రహిస్తుంది. మనం కోరుకునే దాన్ని మనకు అనుగ్రహించడం వేరు, మనకు కావలసింది అనుగ్రహించడం వేరు. తల్లి ఎప్పుడూ కూడా మనకి ఏది కావాలో అది ఇస్తుంది. ఏది బాగుంటుందని ఆవిడ అనుకుంటుందో అది ఇస్తుంది. మనం కోరుకున్నదల్లా ఇచ్చేది. గొంతెమ్మ కోరికలు బోల్డని కోరుతాం మనం, కోరికలకే ఉంది. పిల్లలు కోరరు. మనం మామూలుగా మన సంసారంలోనే చూసుకుంటాం. చిన్నపిల్లలు మార్కెట్లోకి తీసుకువెళ్తే అది కావాలి, ఇది కావాలి, అది కావాలి, ఇది కావాలి, అన్నీ కావాలంటారు. కానీ మనం ఏం చేస్తాం? ఏది వాడికి బాగుంటుందని మనం అనుకుంటాము అది కొనిచ్చి నెక్స్ట్ మిగతావన్నీ తర్వాత చూసుకున్నానన్నా పద, ఇప్పటికి ఇది కొత్తది కొనిచ్చాను కదా పద అంటాం. అంటే ఏం చేశారు మీరు? వాడి కోరికలు కట్ చేశారు. మరి తల్లిదండ్రులుగా మన బాధ్యత కదా పిల్లల తరగతి కోరికలు నెరవేర్చడం. బాధ్యతే. అది వాడి స్థాయికి, వాడి వయస్సుకి ఇది సరికాదు అని మనం భావిస్తున్నాం కదా, బాధ్యతాయుతంగా భావిస్తున్నాం. అక్కడ బాధ్యత వస్తుంది.
మధ్యలో. ఇవ్వలేకపోవడం కాదు, డబ్బు లేక కాదు. ఒక్కొక్కసారి పెద్దవాళ్ళు అయినప్పుడు కోరిన కోరికలకి ఆర్థిక సమస్యలు కూడా రావచ్చు. అలా కాదు. చిన్న పిల్లవాడు 5-6 ఏళ్ల పిల్లవాడు కోరిన కోరికలకి డబ్బుతో సమస్య ఏముంటుందండి? కొని ఇవ్వగలం, కానీ అది వాడికి మేలు చేకూర్చదు అని మనం భావించామనుకోండి, వాళ్ళకి ఇవ్వం. లేకపోతే మాట మారుస్తాం, లేకపోతే వాడి దృష్టిని మరచడానికి ప్రయత్నిస్తాం, ఒప్పించడానికి ప్రయత్నిస్తాం. అలా కాదు, నాకు దానికన్నా ఇది చాలా బాగుంటుంది, ఇలా కన్నా ఇలా చేసుకుంటే బాగుంటుంది, ఇలా ఏదో మొత్తం మీద వాడికి బోధపరిచి మరీ ఇస్తాం కదా. తల్లి కూడా అలాంటిదే. అందువల్ల అమ్మని మనం ఏం కోరుకోవాలంటే, అమ్మ నాకేం కావాలో నీకు బాగా తెలుసు, కాబట్టి నీ ముందు నేను ఏం చెప్పక్కర్లేదు, నాకు బాధ లేని విధంగా ఆనందం కలిగించేటట్లు నన్ను ఉంచు తల్లి. ఈ సంసారం అనే సాగరంలో నేను ఈత కొట్టలేక ఈదలేక నానా అవస్థలు పడుతున్నాను అంటే ఆవిడే సంసార పంక నిర్మగ్న సముద్ధరణ పండిత. అలా ఉద్ధరించడంలో ఆవిడ పిహెచ్డి చేసేసింది అమ్మవారు. కాబట్టి అలా ఓకగా చిటికెన వేలు అందించి మరీ పైకి లాగేస్తుంది. అది మనకి మంచిది, ఆమెకి ఆనందదాయకం. అమ్మయ్య బయటకు వచ్చాడు ఒకడు అనుకో, దాన్ని ఆశ్రయించాలి కదా. ఆవిడ ఎప్పుడూ ఎదురు చూస్తూ ఉంటుంది, అసలైన మంచి కోరికలు ఎప్పుడు కోరుతారా అని. మంచి కోరికలు అంటే లోక కళ్యాణకరమైనటువంటి మంగళకరమైనటువంటి ఆలోచనలు, కోరికలు మనకు ఉండాలి. ఉన్నప్పుడు ఆమె ఏం చేస్తుంది, మనకి ఆనందాన్ని మనకు అందిస్తుంది అనమాట. కాబట్టి ఆవిడ మదశాలిని. ఎల్లప్పుడూ తాను ఆనందంగా ఉంటూ సృష్టిని అంతటినీ కూడా ఆనందమయంగా ఉంచడానికి ప్రయత్నించే తల్లి. ఈ మిగతావన్నీ కూడా ఇప్పుడు మనం తెచ్చిపెట్టుకున్న సమస్యలు. ఒక్కసారి ఆలోచిద్దాం. జీవ జంతు సమాజాన్ని ఒక్కసారి మనం పట్టించుకున్నాం అనుకోండి, చూడండి వాటికి ఏమి చీకుచిందబడుతుంది, ఆకలి నిద్ర తప్పించి మనకి వేరే సమస్యలు ఉండవు వాటి. కానీ మనకి బుద్ధి విచక్షణ అనేటువంటి విశిష్టమైన లక్షణాలు ఉన్నాయి. కాబట్టి మనం విచక్షణతో మన బుద్ధితో వాటికన్నా ఒక స్థాయి పై జీవితాన్ని మనం గడుపుతున్నాం. అలాంటప్పుడు సమస్యలు కొని తెచ్చుకునేటంతటి విపరీతమైనటువంటి కోరికలు కోరడం ఎందుకు? ఆశ ఉండవచ్చు, దురాశ పని కాదు. మన స్థాయిలో మన ఆశలు మన కోరికలు ఉంటే సరిపోతుంది. మన స్థాయిని మనం ఎరిగి ఉండాలి కదా, మన స్థాయి మనకు తెలిసి ఉండాలి కదా. నేను ఏ స్థాయిలో ఉన్నాను, నా కోరికలు ఎంతవరకు ఉంటాను, ఏ పరిమితిలో ఉంటాను, అది తెలుసుకున్నప్పుడు ఖచ్చితంగా మనం ఏంటంటే దుఃఖంలోకి అసలు ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళం. దుఃఖాలు మనకి, చికాకులు మన దగ్గరికి రావు. మన ఖర్చులు మన తాలూకా హద్దుల్లో ఉంటాయి, మన చేతిలో నియంత్రణలో ఉంటాయి. ఆదాయానికి పరిమితం ఎంత ఉందో అంతకి తగినటువంటి ఖర్చులే పెట్టుకుంటాం. ఆదాయం తక్కువ, వ్యయం ఎక్కువ అయిపోయింది అనుకోండి, జాతకాల దగ్గరికి పరిగెట్టి, జ్యోతిష్యుల దగ్గరికి పరిగెట్టి నా ఆదాయం ఎలా పెరిగిపోతుంది సడన్ గా ఓవర్ నైట్, ఏ యజ్ఞం చేయాలి, ఏ హోమం చేయాలి అని అడిగామనుకోండి, రాని ఆదాయం రాకపోగా ఉన్న ఆదాయంలో మరింత గడ్డిపడుతుంది. తార్కికమైనటువంటి ఆలోచన కావాలి. ఎవరి దగ్గర ఏంటంటే మ్యాజిక్ బ్యాండ్ లేదు, మంత్రజాలం ఒకసారి ఇలాగా తిప్పేసి, మంత్రదండాన్ని తిప్పేసి మొత్తం మన ఈ కష్టాలన్నీ ఒకసారి దించేయడం. జన్మ దుఃఖం, జరా దుఃఖం, జాయా దుఃఖం, పునః సంసార సాగరం దుఃఖం, తస్మాత్ జాగృత అంటారు పండితులు. కాబట్టి జన్మం ఎత్తడమే ఒక పెద్ద దుఃఖకారకమైనటువంటి విషయం. ఎత్తేము అన్నప్పుడు మరి దీనికి సంబంధించినవన్నీ ఉంటాయి. సాక్షాత్తు ఈ నరజన్మ ఎత్తినందుకు రాముడు అంతటి వాడికి, కృష్ణుడు అంతటి వాడికి తప్పలేదండి కష్టాలు. మనకి కష్టాలు వచ్చాయి అయ్యి బాబోయ్ అనుకుంటే ఎలా వస్తాయి మరి. కానీ మానసిక స్థైర్యాన్ని, భగవద్భక్తి, భగవంతుని మీద విశ్వాసాన్ని మనం కోల్పోకూడదు, నమ్మకాన్ని కోల్పోకూడదు. అదే అనమాట, ఆత్మస్థైర్యంతో ఉండాలి. ఆత్మస్థైర్యంతో ఉండాలి అంటే పరమేశ్వరుని కాళ్ళు పట్టుకోవాలి. అమ్మవారి కాళ్ళు పట్టుకుంటే అయ్యవారు కూడా వెంటనే సాక్షాత్కరించి మన యొక్క ఆత్మస్థైర్యాన్ని పెంచి, మానసిక ధైర్యాన్ని ఇచ్చి,
మన ముందుకు నడిపిస్తారు. ధైర్యే సాహసే లక్ష్మి అంటారు. అందుకే ధైర్యాన్ని కోల్పోకూడదు. ఎంతటి విపత్కరమైనటువంటి పరిస్థితులు వచ్చినా, ఎంతటి గడ్డుకాలు మనకు ఎదురైనా సరే ధైర్యాన్ని కోల్పోకుండా ఉన్నటువంటి వాడు ఆ సమయాన్ని దాటుకుని రాగలుగుతాడు. ధైర్యం లేనివాడు ఆ సమయంతో పాటు కాల ప్రవాహంలో కొట్టుకుపోతాడు. చరిత్ర ముగిసిపోతుంది మరింకేమిటి. కాబట్టి ధైర్య సాహసే లక్ష్మి అండంలో ఉద్దేశం ఏమిటంటే ధైర్యంగా ఉన్న వాళ్ళందరికీ లక్ష్మీదేవి బోళ్ళని సంపదలు ఇచ్చేస్తుందని కాదు అర్థం అక్కడ. లక్ష్మి మీన్స్ ప్రతి ఒక్క అంశంలోని మన యొక్క ఉన్నతి, మన వికాసాన్నే లక్ష్మి అంటారు. ఆయుర్వికాసం, ఆరోగ్య వికాసం, బుద్ధి వికాసం, మనోవికాసం, జ్ఞాన వికాసం, ఇవన్నీ అభివృద్ధిలో భాగాలు. ఇవన్నీ లక్ష్మీప్రదమైనటువంటి లక్షణాలు. ఇవి మనకు ఉన్నాయి కదా, అంటే మన దగ్గర లక్ష్మీదేవి అనుగ్రహం మనకు ఉందా లేదా? ఉన్నట్లే లెక్క. మరి ఉన్నదాన్ని మనం గుర్తించకుండా ఏది లేదో దాన్నే మనం భూతద్దంలో చూస్తూ ఇది లేదు కాబట్టి నేను చాలా లేనివాణ్ణి అనుకోవడం ఎంతవరకు సమంజసం కదా? అలా కదా మనం ఆలోచించాలి. అలా ఆలోచించినప్పుడు తాపత్రయాగ్ని సంతప్తులము కాము. కదా? అతిదైవిక, అతి భౌతిక, ఆధ్యాత్మిక తాపత్రయాలు అనేవి మనకి హద్దులో ఉంటాయన్నమాట. అది మనం ఆనంద రూపిణి అయినటువంటి అమ్మవారిని ఆశ్రయిస్తే మనకి లభించేటువంటి గొప్ప వరం. అలాంటి వరాలు కోరుకోవాలి. అంతేకాకుండా అమ్మవారు ఎటువంటిది అంటే మదహూర్ణిక రక్తాక్షి మదపాటల కండభూ. మళ్ళీ అమ్మవారి యొక్క రూపవర్ణన చేస్తున్నాడు ఇక్కడ. వసిన్యాది వాగ్దేవతలు అమ్మవారి యొక్క తాత్విక వర్ణన చేస్తూనే, అమ్మవారి యొక్క శక్తి వర్ణన చేస్తూనే మధ్య మధ్యలో అమ్మవారి రూపాన్ని కూడా మనకి జ్ఞప్తికి చేస్తూ ఉంటారు. ఎందుకు ఏమో మనం మళ్ళీ మర్చిపోతామేమో. ధ్యాన శ్లోకంలో మనం చెప్పినటువంటి అమ్మవారి రూపం సకుంకుమ విలేపనాం అళికచుంబి కస్తూరికాం సమంత హసతి క్షణాం రచరచాప పాసాంకుశాం, ఇవన్నీ మర్చిపోతే ఎలా? కాబట్టి ఆ అమ్మవారి తాలూకా రూపాన్ని మనం ముందుకు పెడుతున్నారు. మదఘూర్ణిత రక్తాక్షి. మదము అంటే ఇప్పుడే చెప్పుకున్నాం కదా, ఆనంద పారవస్యం. ఆనంద పారవస్యంతో కూడినటువంటి రక్తాక్షి. రక్తాక్షి అంటే పాటల వర్ణముతో కూడినటువంటి పద్మముల వంటి కనులు కలది అని అర్థం చేసుకోవాలి. అంతేకాకుండా మత్తులో ఉన్నటువంటి మత్తు వలన ఎరుపెక్కిన కన్నులు కలిగినది అమ్మవారు అనకూడదు. అది నీచార్థం అవుతుంది. ఉత్తమార్థం ఏది అంటే అమ్మవారి యొక్క పాటల వర్ణం. అమ్మవారి యొక్క కన్నులు ఎలా ఉన్నాయంటే ఎర్ర కలువ పువ్వు, ఎర్ర తామర పువ్వు రెక్కలలా ఉన్నాయి విశాలంగా. అంతేకాదు పూర్ణితము, అవి తిరిగి ఉన్నాయి. ఇటుపక్క తిరిగి బాహ్య విషయాల మీద అమ్మవారి దృష్టి లేదు. అంటే పారవస్యంతో ఎటుపక్కో తిరిగి ఉంది అమ్మవారి దృష్టి. అంటే బాహ్య విషయాలని పట్టించుకోనంతటి తన్మయత్వంలో ఉన్నటువంటి విశాలమైనటువంటి పద్మపత్ర నేత్రములు కలిగినటువంటిది అమ్మవారు. ఆమెకి బాహ్య విషయాలు పట్టవు. ఎందుకు? ఆమెకి తెలుసు ఏం చేస్తుంది, తాను ఏం చేస్తున్నాదో తనకు తెలుసు. ఆనంద పార్వస్యంలో నేను ఈ పని చాలా చక్కగా నిర్వహించినటువంటి తృప్తితో ఉంటుంది అమ్మవారు. అందువలన ఆవిడ మదఘూర్ణిత రక్తాక్షి, పార్వస్యంతో కూడినటువంటి కన్నులు కలిగినటువంటి. కాబట్టి ఇక్కడ తిరుగుతూ ఉండేటువంటివి. కాబట్టి ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఆనంద పార్వస్యం ఎందుకు వస్తుంది అంటే, ఒకటి తాను చేసిన పని విజయవంతమైనది అనేటటువంటి తృప్తి, ఆనందం ఇచ్చేటటువంటి ఆనందము. అంతేకాదు నిత్య యవ్వన కదా అమ్మవారు. 16 సంవత్సరాల నిండి యవ్వనంలో ఉన్నటువంటి తల్లి. కాబట్టి ఆటోమేటికల్లీ అమ్మవారికి ఆ రకమైనటువంటి పార్వస్వం అనేది ఉంటుంది. మదశాలిని అని మనం చెప్పుకున్నాం కదా. అందువల్ల కళ్ళు అనేవి అమ్మవారికి ఆటోమేటికల్లీ
వేరే లోకంలో ఉన్నట్టుంటాయి. ఇటుపక్క ఎదురుగా ఉంటున్నా ఎదుటివాడిని చూడదు అనమాట అమ్మవారు. ఆవిడ పరవశత్వంలో ఆవిడ ఉంది. ఆవిడ మళ్ళీ డిస్టర్బ్ చేయాలి. అమ్మా అని పిలిస్తే అప్పుడు చూస్తుంది అనమాట. ఆ పారవస్యం నుంచి బయటకు వస్తుంది అమ్మవారి యొక్క పరవశత్వాన్ని మరలించేటంతటి శక్తి మనకు ఉండాలి కదా. ఆ రకంగా పిలవాలి. ఆ రకంగా పిలవాలి అంటే ఆ రకమైనటువంటి సాధన క్రమం, తత్పరత మనకు ఉండాలి. ఎక్కడో అమ్మవారు ఉందండి, ఎక్కడో మణిద్వీపంలో శ్రీనగరంలో ఉంది అమ్మవారు అనుకుంటే కాదు. ఆ మణిద్వీపము, ఆ శ్రీనగరము మన చిత్తమే, మన మనస్సే. కాబట్టి అంతర్ముఖ సమారాధన మనం చేస్తూ అమ్మవారిని తలుచుకుంటే వేరే మాటలు అక్కర్లేదు. అక్కడ వైఖరి వాక్కులతో పని లేదు. అక్కడ పరావాకు పశ్యంతి వాక్కుగా మారితే చాలు, డైరెక్ట్ గా అమ్మవారి దగ్గరికి వెళ్ళిపోతుంది విషయం. ఆవిడకి అర్థమైపోతుంది మన మనస్సే అమ్మవారి మనస్సు, అమ్మవారి యొక్క నిలయం అని. కాబట్టి అలా అనుకున్నప్పుడు మన మనసులో అనుకుంటే అమ్మవారికి తెలియకపోవడం ఏమిటి? ప్రత్యేకంగా మళ్ళీ చెప్పాలా? అమ్మా అని అరవాలా? చెవులు దిక్కులు పిక్కటేలేదంటే అరవాల్సిన అవసరం లేదు. గొంతు చించుకుని అవసరమా? లేదు కదా. కాబట్టి ఇక్కడ విశేషం ఏమిటి అంటే అంతటి ఆనంద పరవశత్వంలో ఉన్నటువంటి అమ్మవారిని కూడా మన యొక్క ధ్యానంతో మన వైపు మరలించుకోవచ్చు. ఎందుకు? ఆవిడ భక్తివశ్య ప్రియ భక్తవశ్య. భక్తులు అంటే అమ్మవారికి ఎంతో ఇష్టం. భక్తివశ్య, మన భక్తికి వశమైనటువంటి తల్లి కనుక అమ్మవారి పాదాలు భక్తితో పట్టుకుంటే అమ్మవారు మిగతా విషయాలు ఆలోచించదు, ఇంకా వెంటనే మన వైపు తిరుగుతుంది. కాబట్టి ఆ రకంగా మనం అమ్మవారిని మన తాలూకా ధ్యానంలోకి తెచ్చుకోవాలి. కానీ మన వైపు మనం ఆకర్షింపజేసుకోవాలి. కానీ అమ్మవారు చాలా బిజీగా ఉంటుందండి, ఈ లోకాలన్నీ చూడాలంటే కష్టం అండి అని మనం మానవ దృష్టిలో చూడకూడదు. నా ఇల్లే నేను చదువుకోలేకపోతున్నాను, పక్కవాడి ఇల్లు ఏం చూస్తాను, ఇది మనం అల్పులం, అజ్ఞానంలో ఉంటాం. మన పనే మనం చేసుకోలేక ఏడుస్తూ ఉంటాం. తల్లి అలాంటిది కాదు. ఆవిడ సర్వసమర్థురాలు, సర్వశక్తిమయి, మహాసత్వ, మహాశక్తి, మహాధృతి. ఈ నామాలని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. గొప్పదైనటువంటి బలం కలిగినటువంటి మహాశక్తి, గొప్ప శక్తివంతురాలు, మహాధృతి, గొప్పదైనటువంటి వేగము కలిగినటువంటి తల్లి. ఎంతో వేగంగా, ఎంతో చురుకుగా, ఎంతో సమర్థవంతంగా, ఎంతో శక్తివంతంగా తన పనుల్ని తాను నిర్వహించేటటువంటి తల్లి. అలాంటి తల్లిని మనం వేరేగా ఇది చేయగలదా అని ఆలోచన ఏమిటండి? అజ్ఞానం. కాకపోతే ఆమె యొక్క స్థాయిని మనం దించేస్తున్నాం అనమాట, మన స్థాయితో పోల్చుకొని. అది తప్పు. అమ్మ స్థాయి అమ్మదే. ఆమె ఎంత మన హృదయంలో ఉన్నా సరే ఆమె యొక్క శక్తిని ఊహించేటువంటి శక్తి మనకి లేదు. అలా ఆలోచించి మనం ఏంటంటే అమ్మవారిని ఆశ్రయించి మనం మన తాలూకా మనస్సుని ఆమె ముందు పరిస్తే చక్కగా అమ్మవారు ఏంటంటే దాన్ని పరిశుభ్రం చేసి మంగళకరమైనటువంటి ఆలోచనల్ని, భావాల్ని మనలో ప్రేరేపిస్తుంది అన్నమాట. అది సిద్ధగిరికొండ సంపూర్తి అయినటువంటి అమ్మవారు చేసేటువంటి పని. అప్పుడు ఆవిడ దేవకార్య సముద్యత అవుతుంది అనమాట. మనం సంకల్పించేటువంటి సత్సంకల్పాలే దేవ కార్యములు. దేవతలు ఏదో తలపెడతారండి, వాళ్ళు వేరేగా ఉంటారండి, వాళ్ళ పనులు వేరండి, మనం మానవులం కాబట్టి అవన్నీ మనం చేయమండి, వాళ్ళకి వదిలేద్దాం. ఈ విశ్వమానవ కళ్యాణం, మానవ కళ్యాణం, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ తాలూకా శ్రేయస్సు ఇదంతా అమ్మవారు చూసుకుంటుందండి. మనకెందుకు, మన శ్రేయస్సు ఏదో మనం చూసుకుందాం, నా చిన్ని బుజ్జకు శ్రీరామ రక్ష అని మనం కూర్చున్నాం అనుకోండి, పడిపోయి కైలాసం. ఇవన్నీ ఏంటంటే మెట్ట వేదాంతం మాట. మనం చేయవలసిన పని మనం చేయాలి. మన సంకల్పం సత్సంకల్పం అవ్వాలి. ఇప్పుడే కదా తన్మే మన శివ సంకల్పమస్తు అని అనుకోవడం ఎందుకండి? జీవితంలో మనం రుద్రాభిషేకం చేశాము, పరమశివునికి భక్తులం అయ్యాము, లేదా అమ్మవారికి భక్తులం అయ్యాము అంటే దానికి అర్థం ఏమిటి అసలు? అర్థం లేని పని
మనకు అర్థం కాని పని ఇప్పుడు చేయకూడదు. మనకు అర్థమయ్యేది శుభ్రంగా మనం దాన్ని అవగాహన చేసుకున్నది అయిన పనినే మనం చేపట్టాలి. దాన్ని 10 మందికి ఉపకారం అవుతుందని చేయాలి. అంతే కదండి. అమ్మవారు చూడండి, మనం మళ్ళీ ఒకసారి హాలాహల భక్షణం పద్యం మనం పోతన గారి పద్యం జ్ఞాపకం చేస్తుంది. ఏమిటది? హాలాహల భక్షణానికి పరమేశ్వరుడు వెళ్తూ అమ్మవారిని చూశాడంట. నువ్వు అర్ధాంగినివి, సహధర్మచారునివి గనక నువ్వు కూడా అనుమతిస్తే నేను ముందుకు వెళతాను. అది ప్రతి భర్త నేర్చుకోవాల్సిన విషయం. తాను ఏ పని చేసినా భార్యకి చెప్పి ఆమె యొక్క అనుమతిని తీసుకునే వెళ్ళాలి. అంటే ఆవిడ ఆర్డర్ ఇవ్వకపోతే నువ్వు వెళ్ళవా, ఆవిడకి అంత జ్ఞానం ఉందా లేదా, ఇది కాదు ఇక్కడికి వస్తుంది. నేను ఈ పనికి వెళుతున్నాను అంటే వద్దనే ఇల్లాలి ఎవరు, అది చాలు. వారు అంటే చాలు, వాళ్ళు అనుమతి ఇచ్చినట్లే లెక్క. నేను నీకు ఆర్డర్ ఇస్తున్నాను వెళ్ళు అని ఎవరు చెప్పరు. అలా చెప్పిన తల్లి మరి ఎటువంటి ఇల్లాలనేది విజ్ఞులకి అర్థం అవుతుంది. కాబట్టి ఇక్కడ ప్రాబ్లం ఏమిటి అంటే మన అవగాహనలో. అందువల్ల పరమేశ్వరుడికి ఏం చెప్పింది ఆవిడ? మింగడిది మహావిషమని, మింగడివాడు ప్రాణవింపుంటని, తా మింగిన జనహితమగునని మింగుమని సర్వమంగళ. హాలాహలమంతటి ఘోర విషాన్ని, కాలకూట విషాన్ని మింగేయమని ఎందుకు చెప్పిందండి తల్లి అంటే లోకహితం కోసం మింగేయమంది. అది సత్సంకల్పం అంటే. తన్మే మన శివ సంకల్పం వస్తు అంటే అది. మన సంకల్పం ఆ విధంగా ఉన్నప్పుడు అమ్మ యొక్క సహకారం ఖచ్చితంగా ఉంటుందని మనం అర్థం చేసుకోవాలన్నమాట. కాబట్టి మనస్సు అనేది సంకల్పం ఎలా ఉండాలి? సర్వమంగళకరంగా, సర్వ శుభకరమైనటువంటి సంకల్పాలు మనలో రావాలి అంటే అమ్మ యొక్క అనుగ్రహం ఉండాలి. ఆ విధంగా అమ్మని మనం కానీ ధ్యానించినట్లయితే మనం బాగుంటాం, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు బాగుంటారు, మన సమాజం బాగుంటుంది, మన దేశం, మన ప్రపంచం కూడా బాగుంటుంది. ఇదనమాట విశ్వ మానవ కళ్యాణ దృక్పథం. శ్రీమాత్రే నమః. స్వస్తి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ లలిత సహస్రనామావళి సామాజిక దృక్పథం శీర్షికలో ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ బాలమురళి గారికి ధన్యవాదాలు. ధన్యవాదాలు.